ఆలోచించండి, క్రీస్తు రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి మనం ఎత్తబడలేదు అనుకోండి, మన జీవితం ఆరిని అగ్నికి ఆహుతైపోయే పరిస్థితికి వెళ్ళిపోతాం. లేదండి, మేము ఎత్తబడాలి, నిత్య జీవం మాకు కావాలి. ఎందుకంటే నరకపు బాధ ఎలాగుంటుందో ఉదాహరణకి మాకు తెలిసింది. ఈ చిన్న అగ్నికే మేము తట్టుకోలేని పరిస్థితులు ఉన్నామంటే, ఆ రోజు ఆత్మను కాల్చే అగ్ని అంటే అది ఎప్పటికీ కూడా చూడచ్చు, ప్రమాదకరం, భయంకరంగా ఉన్నది. అగ్నిలోనికి మేము వెళ్ళాం, మేము తప్పింపబడాలన్న ఆలోచన మాకు ఉన్నది అని అంటే, మీరున్న చోటనే కళ్ళు మూసుకుని ప్రశాంతంగా లేచి నిలబడి ఒక్క చిన్న మాట నాతో చెప్పండి. లేదు, మారాలి, నా బ్రతుకులో నేను అన్నింటిని విడిచిపెట్టి యథార్థంగా నేను బ్రతకాలనుకునే ఒక తపన ఉంటే, యథార్థంగా బ్రతకాలని ఒక తపన ఉంటే, మీరున్న చోటే లేచి నిలబడి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. చిన్న మాట నాతో మాట్లాడండి. లేదండి, నాది మూర్ఖపు బ్రతికండి, నేను ఎవడు చెప్పినా వినండి, నాకు సభలు కామనేనండి, వచ్చి వెళ్ళిపోతానండి అని అనుకున్నారనుకోండి, మీరున్న ప్లేస్లోనే కూర్చోండి. లేదు, మార్పు కావాలి, నా జీవితంతో దేవుడు మాట్లాడాడు, నా బ్రతుకు మారాలని మాట్లాడాడు, నేను మారతాను అనుకునే తపన ఉంటే మీరున్న చోట్లే లేచి నిలబడండి.